అమెరికా రాజకీయాల్లో మళ్లీ సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ లో వరుస మార్పులు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఒకప్పుడు తనకు అత్యంత విశ్వసనీయంగా ఉన్న వ్యక్తులనే ఇప్పుడు పదవుల నుంచి తప్పించడం ట్రంప్ రాజకీయ శైలి ఎంత వేగంగా మారుతుందో చూపిస్తోంది. గత నెలలోనే హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా ఉన్న క్రిస్టీ నోయంను పక్కన పెట్టిన ట్రంప్ తాజాగా మరింత కీలకమైన పదవిలో ఉన్న పామ్ బాండీను కూడా తొలగించడం పెద్ద సంచలనంగా మారింది. అధికారికంగా చూస్తే బాండీ ప్రైవేట్ రంగంలో ఒక ముఖ్యమైన కొత్త బాధ్యత తీసుకోబోతున్నారని చెప్పినా వాస్తవానికి ఈ నిర్ణయం వెనుక రాజకీయ అసంతృప్తి ఉందని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అటార్నీ జనరల్ బాధ్యతలను తాత్కాలికంగా టాడ్ బ్లాంచే చేపట్టడం పరిస్థితి ఎంత అత్యవసరంగా మారిందో సూచిస్తోంది. ఇది కేవలం సాధారణ మార్పు కాదు, జస్టిస్ డిపార్ట్మెంట్ లో జరుగుతున్న పెద్ద పునర్వ్యవస్థీకరణకు సంకేతంగా కనిపిస్తోంది. ఈ పరిణామాల వెనుక అసలు కథ ఏమిటంటే ట్రంప్ బాండీ మధ్య జరిగిన ఒక కీలక భేటీ. ఆ భేటీ చాలా కఠినంగా సాగిందని తెలుస్తోంది. ముఖ్యంగా తన రాజకీయ ప్రత్యర్థులపై కేసులు వేయడంలో బాండీ ఆశించినంత వేగం చూపలేదని ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా మాజీ FBI డైరెక్టర్ జేమ్స్ కోమీపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కావటం ట్రంప్కు అసహనాన్ని కలిగించిందట. ట్రంప్ రాజకీయ దృక్పథంలో ఒక ముఖ్యమైన అంశం తనపైన జరిగిన అన్యాయాలకు ప్రతీకారం తీర్చుకోవడం. కానీ ఆ దిశగా బాండీ పనిచేయలేదనే భావన ఆయనలో బలపడింది. ఈ ఒక్క కారణమే ఆమె పదవిని కోల్పోవడానికి ప్రధాన కారణంగా మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు.